బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. కృష్ణానదికి రెండు పక్కల అమరావతి అనేటువంటి కాన్సెప్ట్ కేవలం అభూత కల్పనగానే మారిపోతుంది. కృష్ణానదికి అవతల పక్క అంటే గుంటూరు జిల్లా వైపు కాకుండా అటు ఉమ్మడి కృష్ణా జిల్లా వైపు లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా వైపు అమరావతి విస్తరణ జరిగే అవకాశాలు కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని దాని దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. 177,000 ఎకరాలని మరింత అదనంగా అమరావతి నగర పరిధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా ముందుగా మాస్టర్ ప్లాన్లో భాగం చేస్తుంది. అదే అమరావతి నగరంగా మారుతుందా లేదా సబర్బన్ కింద ఉంటుందా అనేది తర్వాత. అయితే మాస్టర్ ప్లాన్లో భాగంగా ఒక సమగ్ర ప్రణాళికతో కూడినటువంటి అంతర్జాతీయ నగరాన్ని ఆవిష్కరించేటువంటి క్రమంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఒక ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ కృష్ణానది అవతలకు సంబంధించినటువంటి అంశం మాత్రం ఇంతవరకు చర్చకు రాలేదు. కాబట్టి ఏం జరుగుతుంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇది మొత్తం కూడా టోటల్ మాస్టర్ ప్లాన్ అనమాట. ఇది ఎట్లా లేఅవుట్ ఎలా చేయాలి ఏంటి వీటన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. అలానే దీంతోపాటు సిఆర్డీఏని కూడా గతంలోనే డిజైన్ చేశారు. అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేదాన్ని గతంలోనే డిసైడ్ చేశారు. దాని ప్రకారం చూస్తే కనుక ఒక 9 మండలాలు 9 జోన్లని విభజిస్తూ సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంటే కేవలం అమరావతి నగరం ఇంతవరకు మాత్రమే ఉంది. మిగతా అంతా కూడా సిఆర్డీఏ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంటే రాజధాని చుట్టూ జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి జోన్ కింద ఎలా అయితే హైదరాబాద్లో హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఎలా ఉంటుందో అదే తరహాలో ఇక్కడ ఒక డెవలప్మెంట్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సెకండ్ ఫేజ్ ల్యాండ్ ఎక్విజిషన్, ఇప్పుడు ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా సెకండ్ ఫేజ్ ల్యాండ్ ఎక్విజిషన్లో ఉన్నాయి. అయితే నదికి అవతల వైపు ఇటుపక్కన స్పోర్ట్స్ సిటీని విస్తరిస్తారు అనేటువంటి చర్చ జరిగింది. కొన్ని భూముల్ని మంత్రి నారాయణ అలానే ఇతర బృందాలు కూడా వెళ్ళి సందర్శించినాయి. కానీ వాటిని ఇప్పుడు ముట్టుకునేటువంటి అవకాశం కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఈ పక్కనే నగర విస్తరణ జరగాలి అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు గుంటూరు నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పక్కనే విస్తరించాలని చెప్పని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి మ్యాప్స్ చూస్తే కనుక ఇంకా మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు ఫేజ్ 2 ప్లస్ ఇతర డెవలప్మెంట్ ఇదంతా కూడా ఫేజ్ 2 కింద తీసుకున్నటువంటి ప్రాంతం. ఇంకా గుంటూరు నగర విస్తరణకు దాకా గుంటూరు నగరం దాకా కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని విస్తరించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక సిటీలకు సంబంధించి అంటే 9 డిజిగ్నేటెడ్ సిటీస్ అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం పదే చెబుతుంది. ఆ డిజిగ్నేటెడ్ సిటీస్ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చింది గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం. ఆ క్లారిటీ రూపంలో ఈ 9 నగరాలకు సంబంధించినటువంటి ప్రణాళికను మనం ఒకసారి చూస్తే కనుక ఇక్కడ క్రీడల నగరం పేరుతో ఒక 5,000 ఎకరాలు అంటే దాదాపు 4,150 ఎకరాలు ఇక్కడ కేటాయించారు. దీన్ని ఇటు ఎక్స్టెండ్ చేయాలనేటువంటి ప్రణాళిక ఉంది. వాస్తవానికి నదికి అవతల నదికి రెండు వైపులా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. కానీ అది జాగ్రఫీ పరంగా సెట్ అయ్యేటువంటి వ్యవహారం కాదు. కాబట్టి నదితో అవతల వైపు కనెక్టివిటీ ఉంటుంది కానీ బట్ రెండింటినీ కంబైన్ చేసి సిటీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అమరావతి పరిధి ఎంతవరకు ఉంటుంది, అమరావతి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల పరిధి ఏ విధంగా ఉంటుంది అదంతా ఆలోచించాలి. ఇప్పుడు క్రీడల నగరాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఇటువైపు మీడియా సిటీ ఉంది. ఈ మీడియా సిటీ ప్రాంతాన్ని కూడా మరింత విస్తరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ రిలేటెడ్, యానిమేషన్ ఇండస్ట్రీ రిలేటెడ్, నార్మల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా తీసుకురావాలని గతంలో భావించారు. ఇక ఈ సైడ్కి చూస్తే కనుక ఇటు సైడ్ తాడికొండ వైపు చూస్తే ఆ ఏరియా అంతా కూడా ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. సో వీటన్నిటిని చూసినప్పుడు ఇక్కడ 177,000 ఎకరాలకు సంబంధించినటువంటి సమగ్ర ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈ సరిహద్దుల్ని డిసైడ్ చేశారు. 6 నెలల్లో 2 దశల్లో వీటి డెవలప్మెంట్, గ్రీన్ ప్లాన్లు, బ్లూ ప్లాన్లు ఇవన్నీ కూడా సర్వేలు కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం 177,000 ఎకరాల భూమిని ఈ పరిధిలోకి తీసుకొస్తారు. కాబట్టి ఇంత మహాస్వరూపాన్ని మాస్టర్ ప్లాన్ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నదికి అవతల వైపు ఉన్నటువంటి భూ సమీకరణ కానీ లేదా ఇతర ప్రణాళికలు కానీ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అమరావతితో సంబంధం లేకుండా అటువైపు అభివృద్ధి ప్రణాళికలు ఉండొచ్చు. కానీ అమరావతికి అనుబంధంగా జరిగేటువంటి ప్రణాళికలన్నీ కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా లేదా ఇప్పుడు ఉన్నటువంటి పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా పరిధిలోనే ఎక్కువ శాతం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ సిటీ విస్తరణ కూడా కృష్ణానదికి అవతల పక్కన జరగడానికి ఇప్పుడు అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ఈ ప్రణాళికలన్నింటినీ కూడా అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి డేటా ఆధారంగా ఎక్కడ ఎటువంటి ప్రణాళికల్ని అమలు చేసే అవకాశం ఉందనేది విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ విస్తరణ పైన అంటే దాదాపు 2,30,000 ఎకరాల నగర స్వరూపానికి సంబంధించినటువంటి ప్రణాళికని ఏ విధంగా రూపొందిస్తారో నిజంగా 6 నెలల్లో సాధ్యమవుతుందా లేదా అనే అంశమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.